హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని కామెంట్ అయితే చేస్తున్నారు. ఒక వీడియో చేయండి అని చాలామంది అడగడం అయితే జరిగింది. అందుకోసమైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ మొబైల్ ద్వారానే ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్లో గివ్ అవే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇదివరకే మన వీడియోస్ ఎవరైనా చూసి ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో ఎండ్లో ఆ వీడియో ఇస్తాను. ఆ వీడియోస్ చూసి మీరు కూడా గిఫ్ట్స్ అయితే గెలుచుకోండి. ముందుగా తెలంగాణ హౌసింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీ మొబైల్ ద్వారా కూడా మీరైతే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే పోర్టల్ అనేది అయితే ఓపెన్ చేయొచ్చు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వెబ్సైట్లో ఉంటాయి. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని పైకి స్క్రోల్ చేయండి. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీ డిస్టిక్ యొక్క నేమ్ అడుగుతుంది. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ పైన సెలెక్ట్ అయితే చేయండి. మీరు ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ పైన సెలెక్ట్ చేయగానే మీ డిస్టిక్లోని మండల్స్ని అయితే అడగడం అయితే జరుగుతుంది. మీ మండల్ ఏదైతే ఆ మండల్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఆ మండల్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అయితే అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ ఏదైతే అది విలేజ్ నేమ్ పైన సెలెక్ట్ చేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ విలేజ్లో ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు కూడా మీకు ఇక్కడ డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు సర్వే అయితే కొన్ని విలేజ్లలో కంప్లీట్ అయింది, కొన్ని విలేజెస్లో ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇది ఓల్డ్ డాటా, 2014 డాటా. ఇప్పటి వరకు అయితే ఈ ఇందిరమ్మ సర్వే లిస్ట్ అయితే ఆన్లైన్లో ఇంకా రిలీజ్ అయితే కాలేదు, కానీ త్వరలోనే రిలీజ్ అయితే అవుతుంది. సేమ్ యాస్టీస్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఓపెన్ చేశామో సేమ్ అదే విధంగా కూడా ఆ డాటా కూడా రావడం అయితే జరుగుతుంది. మీకు లిస్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ 2025 లిస్ట్ అయితే ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ అయితే లేదు. ఆన్లైన్లో పెట్టగానే మీకు ముందుగా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా సరే ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ధి పొందితే సేమ్ ఇదే విధంగా ఎలిజిబుల్ బెనిఫిషరీ మీద క్లిక్ చేసి వాళ్ళ డిస్టిక్ పైన క్లిక్ చేసి తర్వాత మండల్ మీద క్లిక్ చేసి వాళ్ళ విలేజ్ మీద క్లిక్ చేసి ఆ లిస్టులో వారి పేరు ఉందా లేదా చూడండి. ఇట్లాంటి పేర్లు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు. ఒకసారి ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు మీరు ఇల్లుకు గనక అప్లై చేసుకొని వారికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి లిస్ట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మన ఛానల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత వితంతులకు, ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి, ట్రాన్స్జెండర్లకైతే ఈ 5 లక్షల రూపాయలు అంటే 4 విడతల్లో ప్రభుత్వం అయితే అందజేస్తామని అయితే చెప్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.